అందరికీ నమస్కారం అండి. త్వరలో రథసప్తమి వచ్చేస్తుంది. రథసప్తమికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. రథసప్తమి రోజు సూర్యభగవానుడికి ప్రత్యేకమైన పూజలు చేసుకుంటారు. ఆ రోజు గనక సూర్యుడిని పూజించి దాన ధర్మాలు చేసినట్లయితే జన్మజన్మలలో చేసుకున్న పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని చెప్తుంటారు. 2025 సంవత్సరము రథసప్తమి ఎప్పుడొచ్చింది, ఆ రోజు మనం పాటించాల్సిన నియమాలేంటి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. రథసప్తమినే అచల సప్తమి అని కూడా అంటారు. దీన్నే ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. ప్రత్యక్ష దైవంగా కనిపించే సూర్యుడికి ఈ రోజున పూజలు చేయటం జరుగుతుంది. ప్రతి మాసంలో వచ్చే సప్తమి కన్నా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈరోజు సూర్యనారాయణుని పూజించటం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయి అంటారు. రథసప్తమి రోజు సూర్యుడిని ఆరాధించటము, దాన ధర్మాలు చేయటం వలన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. రథసప్తమి రోజు సూర్యుడిని ఆరాధించటం వలన ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పురాణాల్లో చెప్పబడింది. మకర సంక్రాంతి సమయంలో సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. ఈ రథసప్తమినే సూర్యుడు పుట్టినరోజుగా చెప్తారు. పురాణాల ప్రకారము కశ్యప మహర్షి అదితిదేవి దంపతులకు సూర్యదేవుడు జన్మించాడు. ఆయన పుట్టినరోజే రథసప్తమి. ఈ పవిత్రమైన రోజున నదీ స్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు తలపైన 7 జిల్లేడాకులను ఉంచుకొని నీటితో స్నానం చేసినట్లయితే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాల్లో చెప్పబడింది. 2025 సంవత్సరము మాఘమాసంలో శుక్లపక్షములో సప్తమి తిథి ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 7:56 వస్తుంది. మరుసటి రోజు ఉదయము అంటే ఫిబ్రవరి 5వ తేదీన తెల్లవారుజామున 5:29 ముగుస్తుంది. సూర్యోదయంలో వచ్చే తిథినే పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఫిబ్రవరి 4వ తేదీనే రథసప్తమి పండుగను జరుపుకోవాలి. రథసప్తమి రోజున తెల్లవారుజామునే స్నానం చేసి సూర్యకిరణాలు ఎక్కడ పడతాయో అక్కడ ముగ్గులు వేసి సూర్యభగవానుడి యొక్క ఫోటోను ఉంచాలి. చిత్రపటానికి గంధము కుంకుమ పెట్టి ఎర్ర రంగు పువ్వులతో అలంకరించాలి. నువ్వులు బెల్లము కలిపి సూర్యభగవానుడిని పూజించాలి. కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి ఆ రథానికి పూజ చేసి ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన ప్రయోజనాలు చేకూరుతాయి. పద్మపురాణం ప్రకారము రథసప్తమి రోజు సూర్యోదయ సమయంలో సూర్యభగవానుడికి ఇలా జపిస్తూ స్నానం చేయాలి. ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం మార్తాండాయ నమః అనే మంత్రాలను పఠించాలి. వీటితో పాటు ఇంకొన్ని మంత్రాలను గనక పఠించినట్లయితే ఎన్నో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు పఠించాల్సిన మంత్రము యదా జన్మ కృతం పాపం మయ జన్మసు జన్మసు తస్మి రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి ఏతజ్ఞ జన్మకృతం పాపం యచ్చ జ్ఞాతాజ్ఞ తే చయే పునః సప్తవిధం పాపం స్నానంనే సప్త సప్తికే సప్తవ్యాధి సమాయక్తం హర మాకరీ సప్తం. ఈ మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో తప్పకుండా గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. రథసప్తమి రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసిన తర్వాత ఒక రాగి కలశం నిండా నీరు తీసుకొని అందులో కొంచెం కుంకుమ, ఒక ఎర్రమందార పువ్వు వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఆ నీళ్లు కాళ్ళ మీద పడకుండా చూసుకోవాలి. అలాగే అర్ఘ్యం సమర్పించే సమయంలో ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ అర్ఘ్యం సమర్పించాలి. ఈరోజు రథసప్తమి రోజు ఎవరైతే సూర్యభగవానుని ఇలా ఆరాధిస్తారో వారికి గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.